పార్టిసిపేట్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ చూద్దాం. సూర్య హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో సూర్య గారు, చెప్పండి. మ్యామ్, నేను ఒక స్టూడెంట్ని అండ్ నేను నాకు జరిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్దామని ఫోన్ చేశాను. ఏ కాలేజ్? మ్యామ్, నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఆన్లైన్ కోచింగ్. కాలేజ్ పేరు ఏమైనా ఉందా దానికి? నేను దాని జరిగిన విషయం చెప్తే మేబీ వాళ్ళు ఏమైనా కేసు వేసే అవకాశం ఉంది. సరే, ఏం జరిగిందో చెప్పండి. కానీ ఎందుకు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా కాలేజ్ పేరు లేకపోతే ఆ స్కూల్ పేరు చెప్పడానికి చాలా భయపడుతున్నారు. సూర్య, బికాస్ మేబీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా పవర్ఫుల్ కదన్న. సూర్య గారు, మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారా? అవును సార్. థ్యాంక్ యూ, మీరు ఫోన్ చేసినందుకు. మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం ప్రైమ్ 9 న్యూస్ తరపున. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీరు కాలేజీ పేరు చెప్పినంత మాత్రాన మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే భయపడితే భయపెట్టే సమాజంలో మనం ఉన్నాం. నిర్భయంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్కి మీరు ఫోన్ చేశారు. మీరు కాలేజీ పేరు చెప్పండి, బ్రాంచ్ చెప్పకపోయినా పర్వాలేదు. కానీ సోదరా, మిగతా వాళ్ళు కూడా స్పందించి తద్వారా సమాజానికి మంచి చేయాలనే మా యొక్క ఈ డిబేట్. మీరు పేరు చెప్పండి, పర్వాలేదు. సూర్య, ఆకాశ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటాను. ఏం పేరండి? ఆకాశ్ ఇన్స్టిట్యూట్. ఆకాశ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ, చెప్పండి. సో వాళ్ళు చేసే పెద్ద స్కామ్ సార్. ఓకే. సో ఆల్ ఓవర్ ద కంట్రీ వాళ్ళకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు స్టూడెంట్ దగ్గర చెప్పే బోధన సరిగ్గా ఉండదు సార్. అండ్ ఓన్లీ హాఫ్ అ డే సెషన్ మాత్రమే వాళ్ళు బోధిస్తారు. హాఫ్ అ డే, దట్ మీన్స్ ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 5 o'clock వరకు. అండ్ దాంట్లో ఒక మాడ్యూల్స్ ఉంటాయి. దానిలో క్వశ్చన్స్ మనమే చదువుకోవాలి, సాల్వ్ మనమే చేసుకోవాలి. సో ఈవినింగ్ 5 to 10 o'clock మనమే చదవాలి. అండ్ దానివల్ల గ్యారంటీ ఏమీ లేదు వీ కెన్ క్వాలిఫై అనేది. సో వాళ్ళు చేసే స్కామ్ ఏంటిదంటే వాళ్ళు జస్ట్ టీచింగ్ మాత్రమే చేస్తారు, జస్ట్ ఫార్ములాస్ అండ్ దాన్ని అప్లై చేయడం కూడా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే వాళ్ళు చెప్పేది. ఒక ఎగ్జాంపుల్, దానికి ఒక ఫార్ములా, దానివల్ల వాళ్ళకి 4 lakhs శాలరీ సార్ మంత్కి. సో ఈజీలీ మోసం చేయొచ్చు స్టూడెంట్స్ని. అండ్ నేను చదివిన ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో ఒక క్లాస్కి 60 members. సో 60 members అంటే దే కెన్ ఎర్న్ thousands of crores చాలా ఈజీగా. సో నేను చదివేటప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు రాదు కదా, మీకు ఇంత చిన్న క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడం రాదు కదా, మీకేం తెలియదు, మీరు ఫూల్స్, అట్లా మమ్మల్ని ముందుగానే మేము స్ట్రైక్ చేయకముందే, ఫర్ ఎగ్జాంపుల్ మేము మా వాయిస్ రేస్ చేయకముందే ఇలా అనేవారు. సో మీకేం తెలియదు, మేము ఎందుకు చెప్పాలి, మీకు మినిమం బేసిక్స్ కూడా రావు. సార్, నేను ఐఐటి కోచింగ్ తీసుకున్నాను, నాకు చాలా నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళు చెప్పకపోయినా నేను సొంతంగా సెల్ఫ్ కోచింగ్ తీసుకున్నాను, సెల్ఫ్ బుక్స్, సెల్ఫ్ స్టడీ చేశాను. సో చాలా మంది చాలా బాధపడ్డారు సార్. సూర్య గారు, మీరు చెప్పింది అర్థమైంది. 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఏ కోచింగ్ కోసం దాంట్లో జాయిన్ అయ్యారు? నీట్ కోచింగ్. నీట్. యా. మీ కోర్సు వాళ్ళ దగ్గర పూర్తి చేశారా, మధ్యలోనే విరమించుకున్నారా? సార్, నేను 1 year చదివాను సార్. 1 yearకి ఎంత పే చేశారు మీరు? ఒక్క నిమిషం, ఎంత పే చేశారు? 3 lakhs సార్. రిసిప్ట్ ఇచ్చారా వాటికి? రిసిప్ట్ క్యాష్ పే చేశారా, ఆన్లైన్ ట్రాన్సాక్షనా? పే చేశాను సార్. రిసిప్ట్ నాకు తెలిసి వాళ్ళు అదేదో స్కాలర్షిప్ అని చెప్పారు సార్. సూర్య గారు మీరు పెట్టేయండి, నేను మాట్లాడతా, వినండి మీరు.